నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2,30,00,000తో నిర్మించిన బారాషాహిద్ దర్గా ముఖద్వారాలను ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో దర్గాను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో కూడా దర్గా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడలేదని అన్నారు. కులమతాలకు అతీతంగా జరిగే రొట్టెల పండుగ బారాషాహిద్ దర్గాకు ప్రత్యేకత అని పేర్కొన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దర్గా అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్, ముస్లిం నాయకులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాం, పూర్తి చేసాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా 2,30,00,000 వ్యయంతో, అక్షరాల 2,30,00,000 వ్యయంతో ఈ యొక్క ముఖద్వారాలు నిర్మించుకొని పూర్తి చేసుకొని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్, మాజీ మేయర్ షేక్ అబ్దుల్ అజీజ్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో బారాషాహిద్ దర్గాకి అనేక కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచన ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, అన్నిటికీ మించి మన జిల్లావాసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారంతో, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అనేక సంవత్సరాలుగా ఈ యొక్క బారాషాహిద్ దర్గాతో ఒక ప్రత్యేక అనుబంధం కలిగినటువంటి అబ్దుల్ అజీజ్ గారు, వీరందరి సహాయ సహకారాలతో ఇంకా అనేక కార్యక్రమాలకి రూపకల్పన చేస్తున్నాం. ఇందులో సహకరించినటువంటి ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా బారాషాహిద్ దర్గాని ఇంకా మరింత ఉన్నతంగా అభివృద్ధి చేసేదానికి స్థానిక ఎమ్మెల్యేగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పని రొట్టెల పండుగ అంటే ప్రపంచం మొత్తంలో ఒక సెక్యులర్ పండగ. మతాలకు కులాలకు అతీతంగా ఇక్కడ భక్తులు రావడం. 2014 అప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితి వేరు. అప్పటి నుంచి ఈ యొక్క బారాషాహిద్ దర్గా ఒక రాష్ట్ర పండగ. కానీ ఆ రోజు మంత్రి నారాయణ గారు ఉన్నారు, అలాగనే ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు కానీ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. మేము ప్రతిపక్షంలో ఆలోచనలు అనేక సబ్జెక్ట్స్ పైన వ్యతిరేకించిన అభివృద్ధి పనుల్లో, సమాజానికి మేలు చేసే దాంట్లో ఎప్పుడు కానీ వేరే పార్టీలు ఉన్న అభివృద్ధి దగ్గర ఎక్కడ కానీ మేము అభివృద్ధిలో ఆ డిఫరెన్సెస్ చూపించలేదు. కాబట్టే ఈరోజు నెల్లూరు మొత్తం ఇంత అభివృద్ధి అయిందంటే అందరం కలిసి పనిచేశాం. ఈరోజు ఆలోచనలు వేరేగా ఉన్నాయి రాజకీయాలంటే. అయితే ఏది ఏమున్నా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అనేక స్టేజెస్లో ఘాట్ కట్టాము. ఇంతకుముందు ఇక్కడ అంబులెన్సులు, లారీలు, బస్సులు కడుగుతూ ఉన్నారు. మంచి టాయిలెట్స్ కట్టాము. తర్వాత మంచి ఈద్గా కట్టేటప్పుడు శ్రీధర్ రెడ్డి ఈద్గా కట్టారు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడ మేము మంచి కన్వెన్షన్ లాగా పెద్ద ఈ ఈద్గాకి ఒక షెల్టర్ వేయాలనుకున్నాము. దాని పిల్లర్స్ కానీ వేసాము. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మనసు రాలే దానికి డబ్బులు ఇవ్వడానికి. ఆ సమయంలోనే శ్రీధర్ రెడ్డి అక్కడ వ్యతిరేకించి కానీ ఇక్కడికి రావడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు అది ఏదైతే పని ఆగిపోయిందో దానికి 2 ఫేజెస్లో చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కానీ గవర్నమెంట్ రాగానే 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళా శ్రీధర్ రెడ్డి నేను ఇద్దరం నారాయణ గారితో మాట్లాడి 5 కోట్లతో చేస్తే మళ్ళా పని
సగం జరగదు కాదు అంటే టోటల్ ప్రాజెక్టు 18 కోట్లు అవుతుంది. 18 కోట్లు. ఒక షాహీ మస్జిద్ ఒకటి కట్టున్నాము. అలాగనే ఈ యొక్క ఈద్గా మొత్తం కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ మనకు 3 పండుగలు చేస్తాం. రంజాన్ చేస్తాము, మళ్ళీ రొట్టెల పండుగ చేస్తాము, బక్రీద్ చేస్తాము. దీని వ్యయము మున్సిపల్ కార్పొరేషన్ పైన ఎక్కువ అయిపోతూ ఉంది. కాబట్టి సెల్ఫ్ సస్టైన్ అవ్వాలనే ఆలోచనతో దాన్ని 18 కోట్లు అవుతుంది. ఫస్ట్ ఫేజు ఈరోజే ఇందాకే శ్రీధర్ రెడ్డి గారి ఆఫీస్ పోతే 8 కోట్ల ఇది కానీ శాంక్షన్ వచ్చేసిందని చెప్పారు. నేను కానీ ఈఎన్సీ వాళ్ళందరితో ఫాలో అప్ చేసి క్లియర్ చేశాము. అది ఇమీడియట్గా ఇప్పుడు టెండర్లు కానీ పిలుస్తాము, అది చేస్తాము. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి పిఎంజేవీకే అనే స్కీమ్లో 60-40% సెంట్రల్ గవర్నమెంట్ ఒక 60%, స్టేట్ గవర్నమెంట్ ఒక 40% పెట్టి బ్యాలెన్స్ 10 కోట్ల పని కానీ కలెక్టర్ గారితో మాట్లాడాం. అది పంపిస్తాం, అది కానీ చేస్తాము. ఇదే కాదు, బారాషాహి దర్గా సెల్ఫ్ సస్టైన్ అవ్వాలంటే దీనికి కమర్షియల్ కాంప్లెక్సెస్ కావాలి. అది కానీ శ్రీధర్ రెడ్డి గారితో కూర్చొని మేము ఒక ప్లాన్ చేసి ఇక్కడ ఈ యొక్క ఇన్స్టిట్యూషను వేరే ఆధారపడకుండా ఆర్థికంగా సెల్ఫ్ సస్టైన్ అయ్యేటట్టుగా దీన్ని తయారు చేస్తామని కానీ తెలియజేస్తూ, మరి ఈ అన్ని పనులు ఒక్క రోజులో అయిపోయే కాదు, దీని దఫాల వారీగా కంప్లీట్గా మా హయాంలోనే దేవుడి దయ వల్ల దీన్ని పూర్తి చేస్తామని కానీ తెలియజేస్తాం. Please subscribe SS News AP.